హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసేసి మీ పార్ట్నర్స్ మనసులో మీ గురించి ఏ విషయాలకి మీరంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? గతంలో కానివ్వండి, ఇప్పుడైనా సరే ఏ విషయాలు ఎక్కువగా నచ్చుతాయి మీలో? వాళ్ళకి ఏ విషయాలంటే మీలో ఎక్కువ ఏ విషయాల గురించి ఇష్టపడతారు? మీలో ఏ క్వాలిటీస్ నచ్చుతాయి అనేదాన్ని నేను వీడియో చేయబోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీలో క్వాలిటీస్ కానివ్వండి, మీలో ఏదైనా కేరింగ్ కానివ్వండి, అది ఇంకా వేరే విధంగా అయినా సరే ఎక్కువగా డీప్గా దేని గురించి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు గతంలో కానివ్వండి, ఇప్పుడైనా సరే దాని గురించి వీడియో చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ని 3 టైమ్స్ తలుచుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ లేకపోతే మీ పార్ట్నర్స్ని ఊహించుకోండి. ఓకేనా? వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ మనసులో వీళ్ళకి ఎక్కువగా ఏ విషయాల్లో నచ్చుతారు, వీళ్ళు ఎక్కువగా ఏ విషయాల్లో నచ్చుతారు, వీళ్ళకి ఎక్కువ ఏ క్వాలిటీస్ నచ్చుతాయి, వీళ్ళలో వీడియోస్ చూసే వాళ్ళలో వాళ్ళ పర్సన్ వైజ్గా ఏ విషయాలు ఎక్కువగా నచ్చుతాయి. మీరేగా క్లారిటీగా చూపించమని దగ్గరంతని వీడియోస్ చూస్తున్న వాళ్ళ పర్సన్కి వీళ్ళలో ఏ క్వాలిటీస్ కానివ్వండి, ఏ విషయాల్లో ఎక్కువగా నచ్చుతారు, ఎక్కువ అట్రాక్ట్ అవుతారు గతంలో కానివ్వండి, ఇప్పుడైనా సరే క్లియర్గా క్లారిటీగా చూపించండి మొదలందని. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళలో ఏ క్వాలిటీస్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, ఏ విషయాలు వీళ్ళలో నచ్చుతాయి, వీళ్ళలో వాళ్ళకి ఎక్కువ విషయాలు ఏం నచ్చుతాయి, క్వాలిటీస్ వైజ్గా ఏ విషయాలు ఎక్కువగా నచ్చుతాయి. క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ. ఓకే, ఓకే, ఓకే. ఓకే, ఓకే చెప్తాను. థర్డ్ పర్సన్ కార్డు కూడా వచ్చింది. అది మీ వైజ్గా అయి ఉండొచ్చు, థర్డ్ పర్సన్ కార్డు. ఓకే, చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువగా మీరు వాళ్ళు మీ లైఫ్లోకి రాకముందు అయినా సరే, వాళ్ళు మీ లైఫ్లోకి మీ లైఫ్లోకి ఎంట్రన్స్ అయినా సరే,
మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. గతంలో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఈ రిలేషన్‌షిప్‌లో రాకముందు. నేనే వెంటబడి ఈ రిలేషన్‌షిప్ నాకు కావాలి, నువ్వు కావాలి అనే విధంగా నేనే ఈ రిలేషన్‌షిప్‌లోకి మిమ్మల్ని నేనే తీసుకొచ్చాను. మీరేంటంటే గతంలో ఫ్యామిలీస్‌తో కానివ్వండి, లేకపోతే ఎక్కువ ఎవరైనా సరే చుట్టుపక్కల ఎవరైనా సరే వాళ్ళతో ఎప్పుడూ కలిసిపోవటం, కలిసిమెలిసి ఉండటం, వాళ్ళతో సంతోషంగా ఉండటం, ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాళ్ళు మీరు గతంలో. ఇప్పుడైనా సరే ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడైనా సరే ఫ్యామిలీకి కూడా ఇంపార్టెంట్ ఇస్తారు. వర్క్‌లో కూడా చాలా తెలివి కళ్ళ పర్సన్ అనమాట. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఏ విషయంలో అయినా సరే వర్క్‌లో కూడా చాలా తెలివిగల పర్సన్ అనమాట మీరు. అది ఏ వర్క్ అయినా సరే కానివ్వండి, ఈ బయట వర్క్స్ కానివ్వండి, ఈ హౌస్‌లో వర్క్స్ కానివ్వండి, ఏదైనా సరే అది మీరు బాగా ఎక్కువగా వర్క్ అనేది ఎక్కువగా చేస్తారు. ఎక్కువ ప్రెషర్ పెట్టుకొని ఎక్కువ చేస్తారనమాట. దాంట్లో ఇమిడిపోతారు. ఏ వర్క్‌లో అయినా సరే దాంట్లో ఎక్కువగా చేయటానికి, వర్క్‌లో బిజీగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. గతంలో అయినా సరే, ఇప్పుడైనా సరే. వీళ్ళలో ఈ క్వాలిటీస్ కూడా వీళ్ళకి నచ్చుతాయి మీలో. వర్క్ పరంగా అయినా సరే మీరు చాలా తెలివిగలవాళ్ళు. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు. అంటే మదర్ అండ్ ఫాదర్ కానివ్వండి, బ్రదర్ అండ్ సిస్టర్స్ కానివ్వండి, లేకపోతే లవర్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ కానివ్వండి. అది ఏ విధంగా అయినా సరే మీ చుట్టుపక్కల వాళ్ళని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు మీరు. వాళ్ళు బాధపడితే మీరు చూడలేరు. ఫ్యామిలీ వైస్‌గా. మీరు వాళ్ళు బాధపడితే మీరు చూడలేరు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, చిన్న సమస్య అయినా సరే, మీరు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. అది వీళ్ళు ఎక్కువగా గమనించారు. వర్క్ ప్లేస్‌లో అయినా సరే, వర్క్‌లో ఎక్కువగా కేరింగ్‌గా ఉంటారు. ఎక్కువగా వర్క్‌లో కూడా ఎక్కువ టైం వర్క్‌లోనే ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళు గతంలో కూడా. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారు గతంలో. నేనే మీ లైఫ్‌లోకి వచ్చి మీరు నాకు కావాలి, మీరు లేకపోతే నేను ఉండలేను అనే విధంగా మీ లైఫ్‌లోకి నేను ఎంటర్ అయ్యాను. మీరు కూడా చాలా రోజులు ఇగ్నోర్ చేశారు నన్ను. ఫస్ట్‌లో గతంలో అయినా సరే ఇగ్నోర్ చేశారు. ఇగ్నోర్ చేసి నేను కాదు, కూడదు, నువ్వు కావాల్సిందే అనే విధంగా నేను చేయటం మూలాన మీరు ఒక స్టెప్ అనేది తీసుకున్నారు ఈ రిలేషన్‌షిప్‌లోకి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఈ స్టెప్ తీసుకున్నారు. నాకు కూడా మీరంటే ఇష్టం ఉంది అనే విధంగా మీరు ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. ఓకేనా? మీరు చాలా కేరింగ్ పర్సన్, చాలా ప్రేమనిచ్చే పర్సన్. అండ్ ఇంకోటి మీరు చెప్పాను కదా! మీరు ఎవరైనా బాధపడితే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే బాధపడితే మీరు తట్టుకోలేరు. అది చిన్న సహాయమైనా సరే, పెద్ద సహాయమైనా సరే వెంటనే చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు నా సంగతి పక్కన పెడితే ప్రపంచంలో నా చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, నా పక్కన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి. అది మీ వయసుగా మనీ లేకపోయినా సరే, వేరే వాళ్ళ ద్వారా అయినా సరే మనీ వాళ్ళకి ఇప్పించి, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. ఓకేనా? బాధల్లో ఉంటే ఆ పర్సన్ కానీ, మీ వయసుగా వేరే వాళ్ళు ఎవరైనా సరే బాధల్లో ఉంటే వాళ్ళకి అలా సహాయం చేసేవాళ్ళు. ఇలాంటి పర్సన్ ఈ రోజుల్లో దొరకటం చాలా కష్టం. ఓకేనా? చాలా కష్టం ఇలాంటి పర్సన్ దొరకటం. ఈ అవతల వ్యక్తి బాధని మన బాధ అనుకునే పర్సన్ దొరకటం ఈ రోజుల్లో చాలా కష్టం అనే భావన వీళ్ళలో ఇప్పటికీ కూడా ఉంది. దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఈ పర్సన్. ఓకేనా? మీరు చూపించే కేరింగ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నాకు చూపించరు.
మీకు మీకు తెలుసు మీ 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 క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, మనీ వైజ్గా కానివ్వండి, ఏజ్ వైజ్గా కానివ్వండి, ఏ ప్రాబ్లం అయినా సరే మీరు కేర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను ఈ పర్సన్ని ప్రేమిస్తున్నాను. ఏజ్ గ్యాప్ ఉన్నా సరే, కలర్ వైజ్గా కానివ్వండి, ఏదైనా సరే నేను అవేమి చూసి ప్రేమించలేదు మిమ్మల్ని. ఓకేనా? అవేమీ చూసి మిమ్మల్ని ప్రేమించలేదని మీరు ఈ పర్సన్కి చెప్పుండొచ్చు. నాకు ఇక్కడ చెప్పినట్టే కనిపిస్తుంది, మీరు ఆ పర్సన్కి చెప్పినట్టే కనిపిస్తుంది నాకు. వాళ్ళు అని ఉండొచ్చు, నేను ఏజ్ గ్యాప్ కానివ్వండి, మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్, ఒకళ్ళు అంటే హౌస్లోనే మ్యారేజ్ అయ్యి సపరేట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మీకు చెప్పుండొచ్చు, నా కులం వేరు, అంటే నా క్యాస్ట్ వేరు, నేను మనీలో కూడా నీకన్నా కొంచెం ఎక్కువ, లేకపోతే కలర్ కానివ్వండి, ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా వేరే విధంగా ఏదైనా సరే అది మీకు చెప్పారు. మీరు నాకు వీటన్నిటితో నాకు పని లేదు, నాకు మీరుంటే చాలు, మీరే నా ప్రపంచం అనే విధంగా మీరు వీళ్ళకి చెప్పారు, పోర్ట్రే చేశారు. అది వీళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఆ విషయం ఇప్పటికీ కూడా వీళ్ళ మనసులో ఇమిడిపోయింది అన్నమాట. ఓకేనా? మనసులో నాటుకుపోయింది. ఇలాంటి పర్సన్ చెప్పానుగా, ఇలాంటి పర్సన్ మళ్ళీ లైఫ్లో నాకు దొరకరు. మళ్ళీ వేరే జన్మ ఎత్తాల్సిందే. మళ్ళీ ఇలాంటి పర్సన్ దొరకాలంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి నేను. మీకు గతంలో కూడా థర్డ్ పర్సన్ మీ వయసుగా ఏమన్నా థర్డ్ పర్సన్ కానివ్వండి, మీకు కూడా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నా సరే నాకు అవేమీ వద్దు, నాకు మీరుంటే చాలు, మీరే నా ప్రపంచం, మీరే కావాలి, నాకు ఎవరు అవసరం లేదు అనే విధంగా మీరు ఏదైతే పోర్ట్రే చేశారో అది కూడా వీళ్ళకి నచ్చుతుంది. అందుకని ఏంటంటే వీళ్ళకి మళ్ళీ ఒక స్టెప్ తీసుకుందాము రిలేషన్షిప్లో, థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఒక స్టెప్ తీసుకుందాము అని అనిపిస్తుంది. మీరు కూడా చాలా ధైర్యమైన పర్సన్. అది నాది అనుకుంటే దాని గురించి ఎంతకైనా తెగిస్తారు, దానికోసం ఎంతకైనా తెగిస్తారు ఒకసారి నాది అనుకుంటే. అది కూడా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు లోన్లీగా ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి అన్నమాట. మీరు గతంలో ఏదైతే చూపించారో, ఏదైతే వీళ్ళకి గతంలో మీరు ఏదైతే పోర్ట్రే చేశారో, మీరు ఏంటంటే ఫేస్ మీద అనేసేవాళ్ళు, నువ్వు ఇలాగే నువ్వు మాత్రమే కావాలి. ఎంతమంది ఉన్నా సరే లైఫ్లో, ఎంత ఆప్షన్స్ ఉన్నా సరే అదంతా నాకు అనవసరం. ఏజ్ గ్యాప్ ఉన్నా సరే, కలర్ గ్యాప్ కానివ్వండి, క్యాస్ట్ ఫెయిలింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఏమున్నా సరే నాకు అదంతా అనవసరం. నాకు అవసరం లేదు అదంతా, నాకు నువ్వు ఉంటే చాలు అని మీరు చెప్పుండొచ్చు వాళ్ళకి. అది కూడా ఎక్కువగా వీళ్ళు ఆలోచించే విషయం ఏది అయితే ఉందో అది ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఒంటరిగా ఉన్న సమయంలో ఎక్కువగా అదే ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ కూడా అదే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏదన్నా చిన్న గొడవ జరిగినా సరే, ఏదన్నా చిన్న విషయం, ఎక్కువగా గొడవలు పెట్టుకోరు మీరు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా మీకు తెలియకుండా ఏదైనా విషయం దాచినా సరే, మీరు ఇలా ఒక విధంగా అంటే, ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంత ప్రేమిస్తున్నానో అంత ప్రేమ నాకు ఎందుకని ఇవ్వవు అని మీరు అడిగితే, కాల్ కానీ మెసేజ్ కానివ్వండి, ఏదైనా సరే ఎందుకు నువ్వు చేయవు అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారంటే, సమాధానం చెప్తారు, లేకపోతే సైలెంట్గా ఉండేవాళ్ళు. అది మీరు ఏంటంటే గమనించి మీరు సైలెంట్గా ఉండేవాళ్ళు. ఎక్కువ గొడవ చేయటం కానివ్వండి, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయటం కానివ్వండి, అది చేసేవాళ్ళు కాదు, మీరే అర్థం చేసుకునేవాళ్ళు. ఓకే, ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ పర్సన్ నాకు ఫోన్ కానీ, కాల్స్ కానీ, మెసేజ్ కానీ చేస్తారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ పర్సన్ నా వైజ్గా నాకు ప్రేమను అనేది పంచుతారు, కేరింగ్ అనేది తీసుకుంటారు, నన్ను ఈక్వల్గా చూస్తారు అని మీరు ఏంటంటే మీ మనసులో మీరు
దాన్ని అలా అలా ఉండటం వీళ్ళకి నచ్చేది. మీరు ఎక్కువగా వాళ్ళ మనసులో ఇలా నాటుకుపోయారు. మీరు కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్లోకి వాళ్ళు మీ లైఫ్లోకి ఇప్పుడు వచ్చినా సరే కొంతమందికి మాత్రమే మీరు ఓకే చెప్తారు అనే విధంగా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈ రిలేషన్షిప్లో పూర్తిగా ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్. నేను ఇప్పుడు ఈ పర్సన్ వైజ్గా నేను వెళితే వీళ్ళు ఓకే చెప్తారా లేదా, కన్ఫ్యూజన్, ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎక్కువగా కనిపిస్తుంది. కన్ఫ్యూజన్ మీకు కూడా ఈ పర్సన్ అసలు గతంలో ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు, థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ వైజ్గా వెళ్ళిపోవాలి అనే విధంగా కదా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు. మళ్ళీ సడన్గా నా లైఫ్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు అని మీకు కూడా ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీరు వీళ్ళకి పదే పదే గుర్తుకు రావటం, ఈ విషయాలు నేను చెప్పిన విషయాల వైజ్గా పదే పదే గుర్తుకు రావటం, నైట్ నిద్ర పట్టకపోవటం, అండ్ ఈ విషయాలు అన్నీ గుర్తొచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఉండబట్టలేక కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయటం, మళ్ళీ ఆన్ ఆఫ్ పెట్టడం. వీళ్ళు ఎంత వర్క్లో ఉన్నా సరే, ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా సరే, మీరు ఒక కాల్ చేసి మెసేజ్ చేసి మాట్లాడితే వీళ్ళకి ఈ ఒక రకమైన ఫీల్ వచ్చేది గతంలో. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏంటంటే మీలా కేర్ తీసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్లో లేరు. అంత వర్క్ ప్రెషర్లో ఉన్నా సరే వర్క్ నుంచి హౌస్కి వెళితే తిన్నావా లేదా, ఎలా ఉన్నావు, ఆఫీస్లో ఎలా జరిగింది, లేకపోతే వేరే విధంగా అయినా సరే, వేరే పనులు వాళ్ళకైనా సరే ఎలా జరిగింది ఈరోజు అని వీళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు. మీలా పట్టించుకునేవాళ్ళు లేరు. ఓకేనా. ఇప్పుడు అర్థమైంది. మీలా పట్టించుకునేవాళ్ళు లేరు. అది కూడా వీళ్ళు గమనిస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఇదంతా గుర్తొచ్చినప్పుడు లోన్లీ ఫీలింగ్ కలుగుతుందన్నమాట వీళ్ళకి. నేను ఒక ఒంటరి దాన్ని అయిపోయాను లైఫ్లో, నాకు ఎవ్వరూ లేరు. ఓకేనా. నాకు ఎవ్వరూ లేరు. ఫ్యామిలీ ఉంది, థర్డ్ పర్సన్ ఉన్నారు, అందరూ ఎంతమంది ఉన్నా సరే మీరు లేకపోతే ఎవ్వరూ లేరు నాకు అనే విధంగా వీళ్ళకి అనిపిస్తుంది. ఎట్ ప్రెజెంట్ అయినా సరే, గతంలో అయినా సరే మీరు చూపించిన కేర్ అండ్ ప్రేమ గతంలో నేను ఇగ్నోర్ చేసేసాను. అసలు కొంచెం కూడా పట్టించుకోలేదు. ఆ విలువ నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, ఏం చేయాలి? మీరు కూడా చాలా ధైర్యమైన పర్సన్. గతంలో ఏంటంటే మీరు ఏమనేవాళ్ళు అంటే, నువ్వు చెప్తావా లేకపోతే ఈ రిలేషన్షిప్ గురించి నేను చెప్పనా, మీ ఫ్యామిలీకి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి నేను చెప్పనా అనే విధంగా మీరు ధైర్యం చేసేవాళ్ళు గతంలో. అది కూడా వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట. నేనే పిరికితనంగా ఉండి మొండిగా ఉండి మిమ్మల్ని పట్టించుకోకుండా మీ కేర్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా సరే నేను పట్టించుకోకుండా ఫ్యామిలీ వైజ్గా ఫ్యామిలీ చూస్ చేసిన థర్డ్ పర్సన్ని నా లైఫ్లోకి నేనే తెచ్చుకొని చాలా బాధ, చాలా పెయిన్ అనుభవిస్తున్నాను ఇప్పుడు ఎట్ ప్రెజెంట్. మీరు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏది చేసినా సరే, వర్క్ అయినా కానివ్వండి, ఇంకా ఏదైనా పని మొదలుపెట్టినా సరే, మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు అది ఏ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోయేది.
లక్కుగా అనుకునేవాళ్ళు గతంలో మీ పర్సన్. ఇప్పుడు అది కనిపిస్తుంది వీళ్ళకి. మీరున్నప్పుడు లైఫ్ స్మూత్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా సరే అది అక్కడే ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది. ఏ విషయమైనా సరే, అది వర్క్ అయినా కానివ్వండి, ఇంకా వేరే వర్క్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, మీ పర్సన్ ఇంకా వేరే విధంగా ఏదైనా స్టార్ట్ చేస్తే దాంట్లో కానివ్వండి, పనిలో ఆటంకాలు రావటం, అది ఆగిపోవటం, అలాగనమాట. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే సంతోషం ఉంటుంది. ఓకేనా? సంతోషం ఉంటుంది, కలిసి వస్తుంది వాళ్ళకి అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి కలుగుతుంది. వీళ్ళకి అలా అనిపిస్తుంది. రెండు విషయాల మధ్య జగిలవటం, ఈ ఈ మీ వయసుగా ఏవైతే వీళ్ళకి నచ్చుతాయో అవి గుర్తించినప్పుడు మీ వైపుగా వచ్చేసేయాలి, మీ వైపుగా ఒక స్టెప్ తీసేసుకోవాలి, ఉండబట్టలేక మీ వైపుగా ఒక స్టెప్ తీసేసుకోవాలి అనే విధంగా వీళ్ళకి అనిపించటం. ఇంకోటి ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, రెండు విషయాల మధ్య జగిలవటం. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. ఈ వాకవే మోడ్లో వీళ్ళు ఏంటంటే ఇంత మంచి పర్సన్, ఇంత కేరింగ్ పర్సన్ నా లైఫ్లోకి రావటం నా అదృష్టం. కానీ ఈ పర్సన్ ఇలా సడన్గా ఇలా మారటంని వీళ్ళు ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు. అసలు అర్థం కావట్లేదు, ఈ పర్సన్ ఇలా మారిపోవటం ఏంటి, ఇదంతా నా వల్లే కదా, నేను వీళ్ళకి ఏం చెప్పకుండా ఎండు చేయటం మూలానే కదా ఇదంతా జరిగింది అని వీళ్ళే నిందించుకుంటున్నారు. మీరు ఏదైతే వాకవే మూడ్లో ఉన్నారో వీళ్ళకి ఆ విషయం నచ్చట్లేదు. వీళ్ళకి మీరు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు వాళ్ళే కావాలి, మీరు వాళ్ళతోనే ఉండాలి అనే విధంగా మీకు వాళ్ళకి అనిపించాలన్నమాట. మీ లైఫ్లో మీరు ఉండకూడదు. ఎంతసేపటికి వాళ్ళు వాకవే చేసినా సరే మీరు వాళ్ళ వెంట పడాలన్నమాట. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ స్వార్థం కనిపిస్తుంది నాకు కొంచెం. ఓకేనా? ఈ వైజ్గా మీరంటే ఇష్టం అయితే పాజిటివ్గానే వచ్చాయి, చాలా కార్డ్స్ పాజిటివ్గానే వచ్చాయి. మీలో గుణగణాలు అనేవి వాళ్ళకి ఈ వైజ్గా నచ్చుతాయి. ఇది మీ జనరల్ని బట్టి తీసుకోండి, బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే. బాయ్స్లో కూడా ఉంటారు కదా కేరింగ్ తీసుకునేవాళ్ళు, లవ్ చూపించేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే మీ మీద అరిచినప్పుడు, మీ పర్సన్ అనేది ఎప్పుడన్నా అరిచినప్పుడు కానివ్వండి, కోప్పడినా సరే మీరు ఒక 2 days కన్నా 2 days కూడా కాదు, ఒక 2 hours కన్నా వీళ్ళతో మాట్లాడకుండా ఉండగలిగేవాళ్ళు కాదు మీరు. అది కూడా వీళ్ళు గమనించారు. 2 hours కానివ్వండి, 1 hour కానివ్వండి, గొడవ అయినా సరే 1 hour 2 hour అంతే, అంతకు మించి ఎక్కువ ఉండగలిగేవాళ్ళు కాదు మీరు. వీళ్ళేంటంటే మొండిగా ఉండేవాళ్ళు. గొడవ అయితే మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, మెసేజ్ పెడితే మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవటం, అలా చేసేవాళ్ళు మీ పర్సన్. మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఏడిపించేవాళ్ళు అనమాట. గొడవ జరిగింది, తప్పు వాళ్ళదైనా సరే మీ వైజ్గా మిమ్మల్ని క్షమించటం వదిలిపెట్టేసి మీరే వాళ్ళని క్షమించి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసేవాళ్ళు అనమాట. మీరే ఎక్కువ సమయం తీసుకునేవాళ్ళు కాదు మీరు. వాళ్ళు చేయనప్పుడు నేను ఎందుకు చేయాలి అనే విధంగా మీరు ఉండేవాళ్ళు కాదు. మీరే వెంటనే ఫోన్ చేసేసేవాళ్ళు, మెసేజ్ పెట్టేసేవాళ్ళు. అది కూడా వీళ్ళకి నచ్చుతుందన్నమాట. చెప్పాను కదా, ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండదు మీలో, ఆర్గ్యుమెంట్స్ లేవు మీలో. ప్రేమని చూపించటం, కేరింగ్ చూపించటం తప్పితే మీలో ఏ లోటు లేదు, ఏ లోపం లేదు మీలో.
అది వీళ్ళకి తెలుసు, వీళ్ళు అది గమనిస్తున్నారు. గతంలో నేను వాకవే చేశాను, మీరు చూస్తే ఇప్పుడు వాకవే మోడ్లో ఉన్నారు. గతంలో నేను వాకవే చేశాను. ఇదంతా గుర్తొచ్చి లోన్లీగా ఉన్నప్పుడు మైండ్ అంతా అలజడిగా ఉండటం, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం. కొంతమందికి చెప్పాను కదా, ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే కొంతమంది మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది మాత్రం వీళ్ళని గమనించి అప్పుడు మాత్రమే నా లైఫ్లోకి ఎంట్రెస్ట్ చేయాలి. ఇలా నిలబెట్టుకుంటారా లేదా, మళ్ళీ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తారేమో, మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతారేమో అని మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ కార్డ్స్ కూడా వచ్చాయి, మీరు కూడా ఆలోచిస్తున్నారు. మీకు కూడా అర్థం కావట్లేదు, ఈ పర్సన్ ఆన్ ఆఫ్ చేయడం మీకు కూడా నచ్చట్లేదు. ఈ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా సరే మీ వైపుగా పాజిటివ్గా ఉన్నారు. ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా సరే మీ వైపుగా పాజిటివ్గా ఉన్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ గుణగణాలు ఏదైతే వీళ్ళకి నచ్చుతాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా, మీవి ఎక్కువ వాళ్ళకి ఏ వైజ్గా ఎక్కువ వాళ్ళకి ఇష్టం అనేదాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. అవి నచ్చుతాయి, అవి ఆ విషయాలు అనేవి నేను చెప్పినట్టుగా ఆ విషయాలు అనేవి ఇప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పటికి కూడా ఆలోచించి ఈ రిలేషన్షిప్లో ఒక స్టెప్ తీసుకుందాము అని ఆలోచన చేస్తున్నారనమాట. ఒక ఛాన్స్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్లో, కానీ మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. కొన్ని గతంలో చేసినట్టు మేనిఫెస్ట్ చేద్దామా అంటే మీరు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నారు. కొంతమందికి ఏంటంటే నో కాంటాక్ట్లో ఉన్న లెస్ కాంటాక్ట్లో ఉన్న దగ్గరగా ఉంటే మాత్రం వాళ్ళకి లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మేనిఫెస్ట్ చేయడానికి ఇప్పుడు వీలు పడట్లేదు. మీరు ఏంటంటే గతంలో వాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళు, ఏం చెప్పినా చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా సరే మీరు పట్టించుకోవట్లేదు. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మొండిగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు. ఆ మేనిఫెస్టేషన్ అనేది కూడా మీ వైజ్గా చేయటానికి కుదరట్లేదు వాళ్ళకి. గతంలో ఈ మేనిఫెస్టేషన్ చేయటం మూలానే మీరు ఎక్కువగా వీళ్ళని కేరింగ్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి చూపించారు. గతంలో కూడా వాళ్ళు ఏం చెప్పినా సరే ఏం చేయమంటే అది చేయడం, ఏం చెప్పినా అది వినటం, అలా గతంలో కూడా మేనిఫెస్ట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు అది చేయడానికి పాసిబుల్ కాదు. అసలు మీరు అలా చేయనివ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అసలు. లైఫ్లో మీ అంత మంచి పర్సన్ కానివ్వండి, ఈ బాడీ వైజ్గా కానివ్వండి, మీలాంటి పర్సన్ దొరకరు వీళ్ళు. మంచి పర్సన్ అంటే చాలా రకాలుగా వస్తాయి కాబట్టి మీరంటే ఆ విధంగా కూడా వీళ్ళకి ఇష్టం ఎక్కువ. అది కూడా వీళ్ళు గమనిస్తారనమాట. ఓకేనా. జంతువుల పట్ల కూడా ప్రేమగా ఉండటం, అది ఏ జంతువు అయినా సరే ప్రేమగా ఉండటం, వాటి పట్ల కూడా అది కూడా వీళ్ళకి నచ్చుతుంది అనమాట. ఇంకా కార్డ్స్ తీస్తాను. ఓకే.
ఇక్కడ ఏంటంటే అండి, మీరు మొండిగా ఉంటున్నారు. మీరు చాలా మంచి పర్సన్. అంత మంచి పర్సన్ ఇలా మొండిగా మారటానికి నేనే కారణం. నా మూలానే మీరు మొండిగా మారిపోయారు. అసలు వీళ్ళు నమ్మలేకపోతున్నారు. మీరిలా మొండిగా ఉండటం వీళ్ళు నమ్మలేకపోతున్నారు. రోజు రోజుకి టైం గడిచిపోతుంది. ఈ రిలేషన్షిప్‌లో గ్రోత్ అనేది రావట్లేదు. నేను ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్‌లో. మీరు చూస్తే మీరు మీ లైఫ్‌లో మీరుండటం, మీ ఫ్యామిలీతో కానివ్వండి, ఇంకా వేరే వైస్‌గా అయినా సరే మీ లైఫ్‌లో మీరుంటున్నారు. మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉంటున్నారు. మీ వర్క్‌లో మీరు బిజీగా ఉంటున్నారు. మీరు నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్‌లో కూడా మీరు పెట్టుండొచ్చు. నో కాంటాక్ట్ అంటే కాల్స్ కానీ, మెసేజ్ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ అలాంటి వాటిల్లో కానివ్వండి, మీరు వీళ్ళని బ్లాక్ చేసేసారు. వీళ్ళు ఎదురుపడినా సరే మీరు మొహం తిప్పుకోవటం, మీరు పట్టించుకోకపోవటం, అలా కూడా కనిపిస్తుంది నాకు. బ్లాక్ అంటే అలా కూడా చేస్తున్నారనమాట మీరు. మీరు మనసులో పడే బాధ వీళ్ళకి కొంతమందికి తెలియనివ్వట్లేదు మీరు. కొంతమందికి తెలుసు. కొంతమందికి ఏంటంటే మీరు మొండిగా ఉన్నట్టుగానే బయటికి పోర్ట్రే చేస్తున్నారు. వీళ్ళేంటంటే దూరం నుంచి అయినా సరే మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. మీ ఫేస్‌లో హావభావాలని, మీ ఫేస్‌లో ముఖ కవళికల్ని అలాంటివి చూస్తున్నారు మీరు. గతంలో అలాంటి పర్సన్ ఇలా అయిపోయారేంటి? నమ్మలేకపోతున్నాను నేను. గతంలో నేను ఈక్వల్‌గా సమానంగా ప్రేమని పంచలేదు. ప్రేమని ఇవ్వలేదు. ఇప్పుడు నేను అలా ప్రేమని ఇద్దాము అనుకునే టైంలో మీరు మొండిగా ఉంటున్నారు. నీది నాది ఏదో ఒక జన్మలో రుణమై ఉండొచ్చు. అందుకని మళ్ళీ భగవంతుడు ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ నన్ను పుష్ చేస్తున్నారు అనే విధంగా వీళ్ళకి కనిపిస్తుందనమాట. సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఏదో జన్మలో బంధం అయి ఉండొచ్చు, ఏదో జన్మలో రుణం అయి ఉండొచ్చు. అందుకని మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనిపిస్తోంది. ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్‌ని రీబర్త్ చేయాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. గత జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటే మీలాంటి పర్సన్ దొరుకుతారు అనే అనే భావన కూడా వీళ్ళకి అనిపిస్తుంది. ఇది కూడా చెప్తున్నాను. ఇది కూడా వచ్చింది. వీళ్ళకి అనిపిస్తుంది అలా కూడా. నేనేదో చేసుకున్న పుణ్యం ఇలాంటి పర్సన్ దొరకటం. భగవంతుడు అందుకని ఏమో ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ రీబర్త్ చేయమని పదే పదే నన్ను పుష్ చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏ స్టెప్ తీసుకోలేను. ఎందుకంటే నేను ధైర్యం చేయలేకపోతున్నాను. నాకు ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ ఉన్నా సరే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ తీసుకుందామా వద్దా అన్న ఆలోచన చేస్తున్నారనమాట. ఒక స్టెప్ తీసుకుందామా వద్దా అని అనుకుంటున్నారు. చెప్పాను కదా, నిన్న చెప్పాను. ఇవాళ మంగళవారం కదా, బుధవారం కానివ్వండి, గురువారం కానివ్వండి, ఈ వీకెండ్‌లో కొంతమందికి కాల్స్ కానీ, మెసేజ్ కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రీబర్త్ చేసే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఈ ఫ్యామిలీ ఉండటం మూలాన కానివ్వండి, థర్డ్ పర్సన్ ఉండటం మూలాన కానివ్వండి, వీళ్ళకి హార్ట్ బ్రేక్ కలుగుతుంది. మీకు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా సరే వీళ్ళకి ఏంటంటే హార్ట్ బ్రేక్ కలుగుతుంది. ఒక పక్క మీరు ఓకే చేస్తారా, చేయరా ఈ రిలేషన్‌షిప్‌ని అని కూడా వీళ్ళు భయపడుతున్నారనమాట. ఇదంతా వీళ్ళు తట్టుకోలేక, ఈ ఫీలింగ్స్, ఈ ఎమోషన్స్ అవి అణుచుకోలేక, తట్టుకోలేక మీకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేస్తారు. రీబర్త్ చేస్తున్నట్టు చెప్తారు. కానీ మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోతారు. మళ్ళీ 4 రోజులు మాట్లాడి 4 రోజులు కనిపించకుండా పోతారు. అలా కాల్స్ కానీ, మెసేజ్ కానీ చేయటం, ఆన్ ఆఫ్ చేయటం, మళ్ళీ అలా చేస్తారు.
హార్ట్ బ్రేక్ కనిపించడం, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మళ్ళీ ఫేస్బుక్లో కానివ్వండి, మళ్ళీ సెర్చ్ చేయటం, వాటిలో పోవటం, వాటిలో మెసేజ్ పెట్టడం కానివ్వండి, మళ్ళీ వాటిలో రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజ్లుగా పెట్టడం, వేరే వేరే అకౌంట్లో నుంచి అలా చేయటం. కానీ మొండిగానే ఉంటారు. చెప్పాను కదా, ఆన్ ఆఫ్ చేసుకుంటూ నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉండాలి అన్నట్టుగా మీకేంటంటే బయటికి అలా పోర్ట్రే చేస్తారనమాట. మనసులో ఇంత బాధ ఉన్నా సరే బయటికి నేను మొండిగానే ఉంటాను, మొండిగానే పోర్ట్రే చేయాలి, నేను నా లైఫ్ నాకు ముఖ్యం అన్నట్టుగా బయటికి పోర్ట్రే చేస్తారనమాట. ఈ రిలేషన్షిప్ గతంలో బ్రేక్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. కానీ నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. అయిపోయిన వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్లో రివోర్త్ అయితే జరుగుతుంది కానివ్వండి, కానీ వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్లో నిలబడాలా వద్దా అనే ఆలోచన చేస్తూ స్టక్ అయిపోవటం. అలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తి అయిపోయిన వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. పూర్తి కాని వాళ్ళకి ఏంటంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళు కూడా అన్ని వయసులుగా అలాగే వస్తుంది, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడతారు వాళ్ళు కూడా. మీకు కూడా అర్థం కాదు, ఏంటి ఈ పర్సన్ రావటం ఎందుకు, మళ్ళీ రివోర్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఆన్ ఆఫ్ చేయడం ఎందుకు అని మీకు కూడా ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. వీకెండ్లో మీకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, మీకు ఏమీ అర్థం కాదు. ఈ రిలేషన్షిప్ గతంలో కూడా ఎండ్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. నాలో చాలా చేంజెస్ వచ్చాయి, నాలో చాలా మార్పులు వచ్చాయి అని కొంతమంది గుర్తిస్తున్నారు, కొంతమంది గుర్తించట్లేదన్నమాట. కానీ నాలో ఏదో తెలియని మార్పు వస్తుంది అని కొంతమంది గుర్తిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని గతంలో నేను ఎండ్ చేసేసాను కదా, బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో అని కూడా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే గతంలో ఏంటంటే ఒక మాస్క్ వేసుకుని ఉన్నారు, అటు ఇటు ఫ్యామిలీ వైపుగా మీ వైపు ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఆలోచించలేదు. ఎప్పుడైనా సరే గతంలో అయినా సరే, ఈ రిలేషన్షిప్ ఎండ్ కాకముందైనా సరే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించలేదు. కానీ మీతో ఎండ్ చేసే టైంలో కానివ్వండి, లేకపోతే థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు కానివ్వండి, తిట్టేవాళ్ళు మిమ్మల్ని, గొడవ చేసేవాళ్ళు, గొడవ పెట్టుకునేవాళ్ళు. దానికి మీరు సైలెంట్గా ఉండేవారు. ఎంత గొడవ పెట్టుకున్నా సరే మీరు సైలెంట్గా ఉండేవారు. మళ్ళీ ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కానివ్వండి, కాల్స్ కానీ మెసేజ్ చేసినప్పుడు కానివ్వండి, మీరు మళ్ళీ అడిగేవారు కాదు ఆ పర్సన్ని. అక్కడితోనే ఎండ్ చేసేసేవాళ్ళ ఆ విషయాన్ని. ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు కాదనమాట. అది ఏ విషయంలో అయినా సరే. ఇందాక కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాను. ఇది వాళ్ళకి ఆ ఆర్గ్యుమెంట్స్ చేయకపోవటం కూడా వీళ్ళకి నచ్చుతుంది అనమాట. ఇప్పుడున్న జనరేషన్ బట్టి చిన్న విషయానికే చాలా గొడవలు అవుతున్నాయి, విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి. కానీ మీరేంటంటే ఎంత సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉన్నా సరే మీరు ఎక్కువగా గొడవ చేయటం వీళ్ళు చూడలేదు. ఎప్పుడు గొడవ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పిన తర్వాత మీరు ఓకే అనటం, మీలో మీరే బాధపడటం, అది కూడా వీళ్ళు గమనించారు. మీరు మాత్రమే బాధపడేవాళ్ళు, వాళ్ళ వయసుగా బాధ పెట్టేవాళ్ళు కాదు. అది కూడా వీళ్ళకి నచ్చుతుందన్నమాట. ఆ విషయం కూడా వీళ్ళకి నచ్చుతుంది. ఇక్కడ చాలా పాజిటివ్గా వచ్చిందండి మీ అదృష్టము. ఇక్కడ చాలా పాజిటివ్గా వచ్చింది. ఇక్కడ నాకు నెగిటివ్స్ అనేది ఎక్కడ కనిపించలేదు, చాలా పాజిటివ్గానే వచ్చింది. థాట్స్ చాలా వరకు పాజిటివ్గానే వచ్చాయి. ఓకేనా. కొంతమందికి రిగిపోతాయే అవకాశాలు ఉన్నాయి కానివ్వండి, కానీ మళ్ళీ ఆన్ ఆఫే చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ గురించి, థర్డ్ పర్సన్ గురించి ఆలోచించడం, లేకపోతే ఈ బయట వ్యక్తుల గురించి ఆలోచించడం, ప్రపంచాన్ని గురించి ఆలోచించడం, అలా చేయడం వలన కూడా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారనమాట.
ఓకేనా అండి? ఇలా ఉంది రీడింగ్ అనేది. మీకు ఎంతవరకు రెసినేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం మాత్రం వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కాల్స్ నాట్ అలౌడ్ అండి, మెసేజ్ వరకే వస్తుంది. వాట్సాప్ మెసేజ్ వరకే వస్తుంది. కాల్స్ అయితే రావు. దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మనీ పే చేయాల్సి ఉంటుంది పర్సనల్ రీడింగ్స్కి. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటే మాత్రం ఇంకా డబల్ పే చేయాల్సి ఉంటుంది. 500 ఒక్క క్వశ్చనే మేడం 100 తీసుకోండి, 200 తీసుకోండి అని అడగొద్దు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి, దానికి 500 పే చేయాలి. ఓకేనా? ఒక క్వశ్చన్కి 100, 2 క్వశ్చన్కి 200 అలా చెప్పలేదు నేను ఏ వీడియోలో కూడా. 500 పే చేయాల్సి ఉంటుంది. 4 క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ మనీ పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 500 పే చేయాల్సి ఉంటుంది 4 క్వశ్చన్స్ దాటిన తర్వాత. ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో కూడా రాకపోవచ్చు, రావచ్చు. ఓకేనా? మీ పర్సన్ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి, మీ వైజ్గా కూడా వాళ్ళలో ఇంకా మీ వైజ్గా ఇంకా ఏ క్వాలిటీస్ నచ్చుతాయో ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టుగా వీడియో టైటిల్ కింద నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.